నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ఆన్లైన్లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయం వస్తుందని తెలిపిన సీఎం చంద్రబాబు ఆవకాయ అమరావతి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు మన అడవుల పరిరక్షణలో రాజకీయ ఒత్తిళ్లు ఇతర భయాలు లేకుండా అధికారులకు అండగా ఉంటామన్న పవన్ కళ్యాణ్. ఏడాదిలో 1,00,000 మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మహిళా సంఘాలను సమర్థవంతంగా తీర్చిదిద్ది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు. మెప్మా సంఘాలు 24 లక్షల మంది ఉన్నారు. ఇద్దరిని కలిపితే 1,13,00,000 కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు డాక్రా సంఘాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆ రోజు మీ అందరికి ఒక శక్తినిచ్చాను, నేను ఒకటి నేర్పించాను. మీరు నీతి నిజాయితీగా ఉండాలి. బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేసి ఎప్పుడు అడిగినా మీకు డబ్బులు ఇస్తారని చెప్పాం. అది చాలా బాగా పాటించారు. ఈరోజు మీరు చూస్తే 24-25లో 46,590 కోట్ల రూపాయలు మీరు బ్యాంకుల నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ డబ్బులు తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జనవరిలో ఉన్నాం, 31,175 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ బ్యాంక్ లోన్స్ అన్ని మీరు ఉపయోగించుకున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చాలామంది ఉన్నారు కానీ 26,000 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల సంస్థ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కోటీశ్వరుల దగ్గర డబ్బులు ఉంటాయి కానీ పేదవాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు. కానీ మీరు మాత్రం ఒక 26,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేశారు. అంటే 26,000 కోట్ల రూపాయల నిధి అంటే మీరు ఎంత వ్యాపారాలు చేయొచ్చో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, 10 రూపాయలు పెట్టుబడి పెడతారు, 90 రూపాయలు అప్పు తీసుకొస్తారు, మళ్ళీ డబ్బులు సంపాదించి అప్పు కట్టి ఇంకో పక్కన ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తారు. ఇప్పుడే నేను ఇక్కడ శ్రీనిధి చూశాను, ఇందులో 1,782 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. సంవత్సరం 5,200 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఇంకో పక్క 48 గంటల్లో మీకు డబ్బులు కావాలంటే మీకు శ్రీనిధి ఇస్తామన్నంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అంటే ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ తిరిగి కరెక్ట్గా కానీ పే చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ ఇంటి చుట్టూరు తిరుగుతారు తప్ప మీరు బ్యాంకులకు కూడా పోవాల్సిన పని లేదు. ఆన్లైన్లోనే డబ్బులు బారో చేసే పరిస్థితి వస్తుంది. నేను అందుకని మొన్న మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను ఒక సంకల్పం చేశాను. అప్పటి వరకు మీరు చూస్తే 1,13,00,000 మంది మీరు మెంబర్లున్నా ఇందులో 57 లక్షల మంది లైవ్లీహుడ్లో కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఆడబిడ్డలు ఒక 2 ఆవులు 3 ఆవులు పట్టుకుంటున్నారు. అందులో వచ్చే డబ్బులతో మీ పిల్లల్ని చదివిస్తున్నారు, ఇంటికి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, కుటుంబ ఖర్చులు భరించే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నా. ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను 30 ఏళ్లకు మునుపు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా,
నా మాట ఇన్న కుటుంబాలు బాగుపడ్డాయి. దాంతో ఈరోజు మీరు చూస్తే ఐటీ చదువుకొని హైదరాబాద్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు వాళ్ళు కావడం, అది ఆ రోజు చేసినటువంటి కార్యక్రమమే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నాను, రాబోయే రోజులు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, ఒక్కొక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకోవాలి. అందుకనే ఈరోజు మీరు చూస్తే నేను ఒక పిలిపిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తుకు వచ్చేది మన రాష్ట్రమేని అన్న సీఎం చంద్రబాబు. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఆవకాయ అమరావతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆవకాయ అనగానే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకోవాలన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకొకవైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒకరోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాలని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకొని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజుటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. అయితే వేడుకలు అనగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా. అందుకే 28 ఈవెంట్లు పెట్టారు, 4 వర్క్షాపులు నిర్వహిస్తున్నారు, తెలుగు వంటల రుచి చూపించబోతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం, భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఒక రోజున ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు, అది జరుగుతుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది, దాన్ని ఉపయోగించుకునే ప్రయోజకులయ్యే బాధ్యత మీదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే సాహిత్యం, మన వారసత్వ సంపద, తెలుగు భాష సాహిత్య విజ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తోంది. నన్నయ్య, తిక్కన, ఎర్రన మహాభారతాన్ని ఎంతో మాధురంగా రాశారు. పోతన భాగవతం చదివితే భక్తి పరవశం కలుగుతుంది. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలతో సాహిత్యానికి సంగీతాన్ని జమ చేశారు. వీరేశలింగం, గురిజాడ రచనలు సమాజంలో మార్పుకు ఆయుధంగా ఉపయోగపడ్డాయి. శ్రీశ్రీ వంటి మహాకవులు తమ రచనలతో సమాజాన్ని చైతన్యపరిచారు. ఇవన్నీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు జాతికి సంబంధించినటువంటి కళలకు సంబంధించినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వేదిక మీద మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా అంబాసిడర్ గారు మన యొక్క కృష్ణమ్మ హారతి, పవిత్ర హారతిని దర్శించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి హౌస్ బోట్స్ని ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు రాబోయే 2-3 రోజులు 8, 9, 10 తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా ఒక పక్కన భవానీ ఐలాండ్, మరో పక్కన బెరం పార్క్, ఈ 2 ప్రాంతాల్లోనూ కూడా
తెలుగు భాషకు సంబంధించినటువంటి సాహిత్యం, కళలు, జానపద కళారూపాలు, డ్రామా, వాటితో పాటు సినిమా, వీటన్నిటి మీద కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు జరుగుతాయి. వాటితో పాటు దేశీయ అంతర్జాతీయ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి 60 మంది కళాకారులు, 40 మంది వక్తలు, ఇంకా అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి కళాకారులు అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడంతో పాటు ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో కళారంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ, డ్రామాలో కానీ, సినిమాలో కానీ, ఈ ప్రాంతాల్లో ఈ కళల్లో వస్తున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని మనల్ని ఉత్తేజభరితం చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా టీమ్ వర్క్స్ వారు కలిసి ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఒకప్పుడు మనకి కేవలం వ్యవసాయంలో మార్పులు, పరిశ్రమల్లో మార్పులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మార్పుల గురించే ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ అలా కాదు, క్రియేటివ్ ఎకానమీ గురించి, సృజనాత్మకమైనటువంటి మార్పుల గురించి ఎక్కువగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మాకు చెప్పేటువంటి మాట క్రియేటివ్ ఎకానమీ గురించి. కేవలం మనం కొన్ని రంగాలకే పరిమితం కాదు, ఇవాళ సృజనాత్మకత అనేది ప్రతి వారిలోనూ కూడా బాగా పెరుగుతున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఈ ఎకానమీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాంతోపాటు ఎన్నో ఇజాలు మనం చూసాం, అన్ని ఇజాల కాలం చెల్లిపోయింది, మనకు మిగిలింది ఒకే ఒక్క ఇజం, అది టూరిజం అనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం. ఈ స్టాల్స్ అన్ని చూస్తూ ఉంటే దేశం నలుమూల నుంచి వచ్చారు. ప్రతి ఒక్క స్టాల్ కూడా ఒక ఓటమిని విజయంగా మార్చినటువంటి కథ, కష్టాలను అవకాశాలుగా మార్చినటువంటి కథ, కళలను నిజం చేసుకున్నటువంటి కథలుగా ఈ స్టాల్స్ అన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ స్టాల్స్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు బాబు గారిని పెట్టుకొని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు అంటే వాళ్ళలో ఎంత ఇది ఉంది అనే దానికి వారు చేసిన కృషి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1980లో బంగ్లాదేశ్లో మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ వస్తే దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ని పెట్టాలి అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచించినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 1994లో అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వారు దీన్ని ఒక సామాజిక విప్లవంగా, ఉద్యమంగా విస్తరింపజేసి ఆంధ్రప్రదేశ్ని డ్వాక్రా సంఘాలకి మోడల్గా చేసి ఇండియా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు ఫోటో కూడా చూపించారు. 25 సంవత్సరాల క్రితం ఆయన మా వయసులో ఉన్నప్పుడు బాబు గారి ఓపెన్ చేసినటువంటి డ్వాక్రా మహిళల ఫోటో చూపించి ఈరోజు ప్రదర్శనలో చూపించారంటే అది విజన్ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అమరావతి ఆవకాయ్ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం మనం మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా ఒక రాజధాని కాదు, ఒక అభివృద్ధే కాదు, ఒక సంక్షేమమే కాదు, ఒక సినిమా, ఒక కల్చర్, ఇటువంటి కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కళల రూపం ఈ కార్యక్రమం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల వల్ల మన ఇతర రాష్ట్రాలతో పోటీ పడటంలో అభివృద్ధిలోనే కాదు, మనం సాంకేతికంగానే కాదు, కళలను పోషిస్తాం. ఇవాళ సినిమా పరిశ్రమ ఒక చక్కటి పరిశ్రమ. ఇవాళ ఈ విజయవాడ అమరావతి నగరంలో ఎప్పటి నుంచో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెంది ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ఒక ఉత్సవాలు నిర్వర్తించాలి, రాష్ట్రం మొత్తం మీద ఉత్సవాలు నిర్వర్తించాలి, ఒక సర్క్యూట్ టూరిజం డెవలప్ చేయాలి, సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉండాలంటే టూరిజం తప్పితే మరి ఏది కాదని గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో వారు హైదరాబాద్ అభివృద్ధిలో ఘనంగా చూపించారు. అట్లాగే మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో ఎన్నో ఉత్సవాలు, వైజాగ్లో బీచ్ ఫెస్టివల్ అనుకుని, అంతేకాకుండా విజయవాడ ఉత్సవ్ ఈ ప్రాంతంలో ఇవాళ అమరావతి ఆవకాయ్, అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఎక్కడికక్కడ ప్రతి సిటీలోకి ఒక ఫెస్టివల్ ఉండి
అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని కళాకారుల్ని పోషించే విధంగా తయారు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం, ఐశ్వర్యంగా కలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో ఒక కొత్త ఆలోచనతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాలు ఒక చిన్న సంఘాల నుంచి ఈరోజు సుమారు 1,00,000 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్ళినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. నేను మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా అయ్యాను, ఈ సర్ప్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. హిస్టరీలో చూసుకుంటే మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల తాలూకు కుటుంబాల తాలూకు పిల్లల కోసం ఎవరైనా చేశారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే. దీపంతో మొదలు పట్టుకొని స్త్రీశక్తి వరకు కూడా, అలాగే రాజకీయంగా అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం పెన్షన్ని మొదలుపెట్టి పెన్షన్ అర్హత కూడా అనేక కుటుంబాలకు కల్పించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిదే. మరి ఈరోజు ఈ సరస్సు మేళ ఇంత ఘనంగా చేసుకున్నామంటే దాన్ని పూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి వల్ల చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. తీర ప్రాంతాన్ని రక్షించేందుకు 3 దశల్లో మర అడవుల పెంపకం, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. మన అడవులు, వాటిల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించటంలో ఆంధ్రప్రదేశ్ను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతేడాది రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో 700 హెక్టార్ల మేర మడ అడవులు పెంచామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు. I'm also not just as a Ministry of Forest Minister, not as a Deputy Chief Minister. Apart from that, I'm a conservationist at heart. I really sometimes the kind of damage what happens to Mother Earth, I really feel like I'm doing my bit contribution somehow. Nature and God blessed me to serve Mother Nature by being in politics and also especially being a Ministry of Forest and Environment. I really take it as a great blessing to serve the earth, and especially the kind of initiatives we have taken. I'd like to share with you. Before that, I would like to say the distinguished delegates from the government of India, state governments, and senior officers, experts, and representatives of coastal communities, ladies and gentlemen. It gives me great pleasure to welcome you all to Andhra Pradesh for this national workshop on MISTI, a mangrove treaty for shoreline habitats and tangible incomes. I sincerely thank the government of India for choosing our state to host this important national event. At the outset, I would like to acknowledge the visionary leadership of our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Nature-based solutions have become central to India's development journey. MISTI is a true reflection of that vision. I also extend my heartfelt thanks to Sri Bhupendra Yadav ji, Honorable Union Minister for Environment, Forest and Climate Change, for his constant support to coastal states. Honorable Chief Minister Sri Dhananjay Naidu, who has entrusted me with a challenging and yet inspiring responsibility, as our lead said, to increase maybe a conservation house, so to increase Andhra Pradesh green cover from 29% to 50%, which is a big challenge, but we are surely going to fulfill it. It's an ambitious goal, but with the guidance of Chief Minister and the Chief Minister, strong support from the government of India, I'm fully confident that we'll achieve it. In this context, Andhra Pradesh has conceptualized a bold initiative, the Green Wall of Andhra Pradesh. Let me be very clear, the Green Wall is not a routine plantation program. It is a large-scale green defense system designed to protect the coast of people and our future. Through this initiative, we aim to create continuous shelter belts
using mangroves and sugarcane plantations, protect coastal villages, agriculture, ports, fisheries, and vital infrastructure. Restore degraded coastal areas using science-based and nature-conservation approaches. Under this approach, mangroves act as the first and strongest line of defense, as we have seen in the document here. And shelter belt plantations from the second and third prospective years. And human settlements and livelihoods are safeguarded with a very resilient and ecological shield. In this way, Vishti and Great Green Wall perfectly complement each other. Mangroves are a strategic natural infrastructure. They play a critical role in climate adaptation, cyclone protection, and carbon sequestration and biodiversity conservation. For Andhra Pradesh, this is not an academic discussion. It is our daily reality. As we have seen in the previous documentary, they want to cyclones. We get hit every year, and loss of life and loss of property. I think this is a very essential element which we have to protect our coastal line to lessen the damage. So our state has a very long, vulnerable coastline, frequently affected by cyclones and the storms. At the same time, we are blessed with rich mangrove ecosystems along the Godavari, Krishna, and Penna deltas. Over the years, we have gained valuable experience in mangrove regeneration. I truly appreciate Shantapriya Balaji, the great efforts put down. I truly appreciate what she has adopted mangrove regeneration and our entire forest department, higher efficient species this year. Truly, they have done a commendable job. But also a lot of community-based conservation methods and integrating fisherfolk livelihoods with ecosystem production along with the parks. In 2025 alone, Andhra Pradesh has taken up to 700 hectares of new mangrove plantations, reaffirming our commitment to Mishti and coastal resilience. At the heart of all our efforts lies a simple principle: conservation will succeed only when people benefit. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆన్లైన్లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయం వస్తుందని తెలిపిన సీఎం చంద్రబాబు. ఆవకాయ అమరావతి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు. మన అడవుల పరిరక్షణలో రాజకీయ ఒత్తిళ్లు, ఇతర భయాలు లేకుండా అధికారులకు అండగా ఉంటామన్న పవన్ కళ్యాణ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.